వెల్కమ్ టు ఏవన్ టీవీ. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధీరజ్ అవినీల్ తెలిపారు. 25 సంవత్సరాలలోపు పాత నేరస్తులుగా గుర్తించబడిన అబూబకర్ బేగ్ మరియు పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4,50,000 విలువ గల 2 బంగారు చెవిదిద్దులు 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు గుడివాడ టిట్కో కాలనీలో గత 2 నెలలుగా జరిగిన దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు. అబూబకర్ పై గంజాయి కేసు సహా పలు కేసులు నమోదు చేయబడ్డాయని, రామ్ ప్రకాష్ పై తెనాలి ప్రాంతాల్లో కేసులున్నట్లుగా తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు 25 ఏళ్లలోపు యువతను మంచి మార్గంలో నడిపించాలని హెచ్చరించారు. కోర్టులో హాజరుపరిచేసిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఉదయం టిట్కో కాలనీలో మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విచారణ చేస్తా ఉంటే అబూబకర్ అండ్ పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే ఇద్దరు హెలిప్యాడ్ దగ్గర తచ్చాడుతో తిరగడం కనిపించారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా రీసెంట్ గా జరిగిన దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే ఎఫ్ బ్లాక్ లో జరిగిన బంగారం దొంగతనం, వీటి రెండింటికి ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రేస్ చేయగా మాకు సుమారు 5 బైక్స్ అండ్ గోల్డ్ చెవిదిద్దులు 2 4,50,000 వర్త్ ఆఫ్ వాల్యూ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఇద్దరు బాగా నోటోరియస్ క్రిమినల్స్. ఈ అబూబకర్ అనే అతను 23 సంవత్సరాలు వయసు ఉంది. తన మీద 1 టౌన్, 2 టౌన్ అండ్ చల్లపల్లి ఈ 3 వాటిల్లో ప్రామినెంట్ గా కేసులు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కేసు కూడా ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. రెండో అతను పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే అతని మీద కూడా, ఇతను 25 ఇయర్స్ ఓల్డ్. ఇద్దరు కలిసి తెనాలి మరియు ఇతర ప్లేసెస్ కూడా దొంగతనాలకు వెళ్ళారని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళని సమగ్రంగా విచారణ జరిపాక ప్రస్తుతానికి గుడివాడలో ఇంతవరకు రికవర్ చేయగలిగాము. అదర్ ఇంపార్టెంట్ లీడ్స్ ఏమన్నా వస్తుంటే వాటిని కూడా పరిశీలిస్తాము. మెయిన్ వీళ్ళు సొసైటీకి మేము ఏం చెప్పాలనుకున్నాం అంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కాచుకుని ఉండాలి. 23 ఇయర్స్ 25 ఇయర్స్ అనే వాళ్ళు బాగా చిన్న వయసు వాళ్ళు. కాకపోతే వీళ్ళు దారి తప్పారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 10 to 20 ఇయర్స్ మధ్యలో వాళ్ళని బాగా గైడ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చెడు స్నేహాలు ఉన్నాయా, వీటన్నిటిని గమనించాలి. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ప్రజా రైతు బజార్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 100 కుటుంబాలకు ఆర్థిక ఉపాధి కల్పించడంతో సంతోషంగా ఉన్నట్లుగా ఆయన తెలిపారు. బజార్ ఏర్పాటు తాత్కాలికంగా జరుగుతున్నప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో షాపులు ఖాళీ చేయాలని ముందుగానే తెలియజేయడం జరిగిందని వివరించారు. షాపులు పొందిన వారు ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, విక్రయాలు పెరిగిన తర్వాత మాత్రమే మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకోవాలన్నారు. సెక్యూరిటీ, కరెంట్ బిల్లులు, యాడ్ క్లీన్ లను బోర్డు ద్వారా నిర్వహించాలని, మిగిలిన డబ్బులను షాప్ యాజమాని హెల్త్ పాలసీలకు ఉపయోగించాలని సూచించారు. బోడే ప్రసాద్ షాపులు పొందిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా నిలవాలని కోరారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి యొక్క పొజిషన్ కూడా వాళ్ళకి తెలవదు. ఇది ఏం భూమి అనేది కూడా వాళ్ళకి తెలవదు. హైకోర్టులో కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది. ఇది ఫిషరీస్కి సంబంధించిన భూమి అని వాళ్ళు హైకోర్టులో వేస్తే, ఫిషరీస్కి సంబంధించిన భూమి ఇక్కడ ఎక్కడా కూడా లేదు. ఇది చెరువు కాదు, ఇది ఓన్లీ గ్రామఖండంలో ఉన్న పోరంబోకు భూమి. అయినా ఎవరు కూడా సొంతంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ చేయలా. మనం గవర్నమెంట్ రైతు బజార్ కట్టినా, లైబ్రరీ కట్టినా, అంగన్వాడీ కట్టినా ప్రభుత్వ భూమిలో కడతాం. అదేవిధంగా ఇక్కడ రైతు బజార్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉండటంతో అనుమతులు మాత్రం ఇవ్వరు. అందుకనే తాత్కాలిక రైతు బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాత్కాలిక రైతు బజార్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే నిర్మాణం చేస్తారో మరుక్షణమే, అంటే ఈ రోజు ప్రారంభిస్తే రేపు మొదలు పెడితే రేపే తొలగించుకోవాల్సి వస్తుంది. కర్నూలు జిల్లా మంత్రాల నియోజకవర్గంలో జనసేన పార్టీ మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బి లక్ష్మణ మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ప్రాతి సీటును గెలవాలని, గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యల అభివృద్ధి స్మరణలను తీసుకోవాలని ఆహ్వానించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల కోసం ప్రచారం చేయాలని, వార్డు మెంబర్స్ తో సహా పార్టీ నాయకులు బరిలో దిగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ జనసేన మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనము
టికెట్లు ఎక్కడైతే తెచ్చుకుంటామో అక్కడ తెచ్చుకున్న ప్రతివాడు గెలిచేదానికి మనము కృషి చేయాలి. అందరూ కూడా కలిసి కృషి చేయాలా. మీరు అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోన మన జనసేన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి వార్డు మెంబర్ అయితేనేమి, ఉప సర్పంచ్ అయితేనేమి, గ్రామ సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జడ్పీటీసీ అయితేనేమి, ప్రతి దాంట్లో జనసేన పార్టీ కంపల్సరీగా పోటీ పడాలని మీ అందరికీ నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మన ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకి కొన్ని సీట్లు వస్తాయి. ఆ కొన్ని సీట్లలో మనం ఎన్ని సీట్లు ఇచ్చింటే ఇప్పుడు జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు. 21 ఎమ్మెల్యే సీట్లలో 21 ఎమ్మెల్యే నియోజకవర్గంలోని 4 మండలాల ముఖ్య నాయకులు మంత్రాలయానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరియు కూడా మనము జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో పోలియో దినం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తూ ప్రతి తల్లి తండ్రి బాధ్యతగా పిల్లలకు పోలియో టీకాలు వేయించుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, డిప్యూటీ డీఎం హెచ్పు సురేష్, జిల్లా మలేరియా అధికారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. జిలుగుమిల్లి మండలం బరింకులపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎండిహెచ్ సురేష్ గారు, అలాగే డాక్టర్స్ మణికంఠ గారు, పవన్ గారు, సూపర్వైజర్స్, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్గా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. 5 సంవత్సరాల్లో లోపున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ పోలియోని వేయించుకోవాలి. తల్లిదండ్రులందరూ కూడా అవేర్నెస్ కలిగి, ఎందుకంటే బాల్యంలోనే ఈ పల్స్ పోలియో రాకోకుండా నిర్మూలించాలంటే తప్పకుండా ఈ టీకాలు అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి. అలాగే ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 15 పిఎస్సీలకి 325 బూతులకి 14,000 మందికి ఈ పిల్లలకి ఈ పల్స్ పోలియో టీకాలు వేయించడం జరుగుతుంది. అందరూ కూడా ఇంకా అవేర్నెస్ కలిగి గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీ పిల్లలకు ఈ టీకాలు వేయించుకుంటే పల్స్ పోలియో నుంచి దూరంగా అయ్యేటువంటి ఇది పోలియో నివారక మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం తరఫున చేస్తూ అందరికి కూడా ఇప్పుడు ఎలాంటి అనారోగ్య కారణం కూడా లేకోకుండా ప్రతి గ్రామంలో డాక్టర్స్ కానీ లేకపోతే పిహెచ్సిలో ఉన్నటువంటి అందరు స్టాఫ్స్ కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ గిరిజన గ్రామాల్లో ముఖ్యంగా అనేక వ్యాధులు ప్రబలకుండా వర్షాకాలంలో కూడా చాలా అలర్ట్గా ఉండి మన డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము అధికారులు కానీ అలాగే డిపార్ట్మెంట్ కానీ అభినందిస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడ పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంధన పొదుపు అవగాహనతో సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ పీర్ అహ్మద్, కూటమి నాయకులు, స్థానిక అధికారులు పాల్గొని విద్యార్థులకు, ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడ టౌన్లో టీడీపీ పార్టీ ఆఫీస్లో
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితోటి మరి ఇంధనాన్ని మనం ఎట్లాగా పరిరక్షించుకోవచ్చు, మరి ఇంధనం సేవ్ ఎట్లా చేసుకోవచ్చు అనే విషయంపై ఇది ఒక అవగాహన సదస్సులాగా పెట్టడం జరిగింది. కొన్ని చిట్కాలు నేను చెప్తాను, ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క ప్యాంప్లెట్స్లో ఉన్నాయి. ముఖ్యంగా మనము రోజువారీ ఇంట్లో వాడే ఫ్యాన్లు కానివ్వండి, లేకపోతే ఏసీ కానివ్వండి, రైస్ కుక్కర్ కానివ్వండి, గీజర్ కానివ్వండి, అలాగే ఏసీలు, అలాగే వాషింగ్ మెషిన్, ఇవి అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకుంటే మనం ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బులు కూడా పొదుపు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఫ్రిడ్జ్ డోర్ పద్దాక ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మరి కరెంట్ ఎక్కువ కాలుతుంది. కావున ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఇంధనాన్ని మీరు సేవ్ చేస్తారు. అలాగే మనకి రూమ్కి ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో మరి ఏ రూమ్లో అయితే మనం ఉన్నామో లేదా పడుకున్నామో అదే రూమ్లో ఫ్యాన్ వేసి మరి మిగతా రూమ్స్లో కనుక ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే అది ఆఫ్ చేసుకోవడం వల్ల ఇంధనాన్ని కూడా మనం ఇక్కడ మరి కరెంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మరి వాషింగ్ మెషిన్ కూడా ప్రతిసారి కూడా ఫుల్ లోడ్ తోటి వాషింగ్ మెషిన్ని వాడితే మీకు ఇక్కడ కూడా కరెంట్ సేవ్ అయ్యే మరి మార్గం ఉంది. అలాగే మరి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో సువర్ణముఖి నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం 90% పూర్తయిన నేపథ్యంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర బ్రిడ్జిని ట్రయల్ రన్ చేశారు. ఆయన జెండా ఊపి ప్రారంభించి కొద్ది రోజుల్లో బ్రిడ్జి సీరియస్ ట్రయల్ తర్వాత ప్రజలకు పరిధి జిల్లాల వాసులకు ఉపయోగకరంగా అందుబాటులో రానుందన్నారు. ఇక బ్రిడ్జి పనులు త్వరలో పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేయబడుతుందని తెలియజేశారు. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లర్స్ చేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నట్టడి మట్టి కానీ సిమెంట్ కానీ చిన్న పరుపు కూడా చేయకుండా గాలి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికను తీసుకొని పొరపాటును ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం ఇటు అనుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి కానీ పర్సనల్గా చెప్పి కాంట్రాక్ట్స్ పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటి ఏంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. వారం రోజులు ట్రాఫిక్ ఎలా జరిగితే ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జిని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జ్ వలన ఈ 2 బ్రిడ్జ్లు కూడా అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. ఇది మేజర్గా లారీలకి అన్నిటికీ ఇస్తూ అది 2 వీలర్స్కి ఆటోలకు కూడా అటుపక్కల కూడా ప్రస్తుతానికి వాడుకునే విధంగా ట్రాఫిక్ కొంచెం తగ్గించిన విధంగా, ఎందుకంటే సంక్రాంతిలోనే మేము ఈ ఊరు బాపట్ల పట్టణంలో ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు శానిటరీ ఇన్స్పెక్టర్ ఫుడ్ కమిషనర్తో కలిసి పలు మాంసాహార షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాపుల పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించి పరిశుభ్రంగా ఉన్న షాపులకి ఒక్కొక్కకి 5,000 రూపాయల జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసం భవిష్యత్తులో ఈ తనిఖీలు మరింతగా జరుగుతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ సిబ్బంది, ఫుడ్ కమిషనర్ పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదన్నా కూడా మీకు అవేర్నెస్ వీళ్ళు వస్తారు, ఇప్పటి నుంచి ఖచ్చితంగా వస్తారు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంతే. బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోలియో శిబిరంలో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి చిన్నారికి చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని నిర్మూలించవచ్చని, రేపు ఎల్లుండి ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి సేవలు కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సీనియర్ సభ్యులు, డాక్టర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
పోలియో దినోత్సవం సందర్భంగా మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్లో ఉన్నటువంటి వైద్య శిబిరం నందు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజే కాదు, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా వారి ఇళ్ళకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో డ్రాప్ చేయించుకుని మన పోలియో రహిత సమాజంగా మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలని, ఎవరు కూడా పోలియో బారిన పడకూడదని మా రోటరీ సంస్థ ద్వారా బాపట్ల తరపు నుంచి కోరుకుంటూ సెలవు. అచ్యుతాపురం మండలం దుపుత్తూరు పంచాయతీ భోగాపురంలో 33 ఎకరాల వివాదిత భూమిలో భీమరశెట్టి రమణ బాబు మీడియాతో మాట్లాడారు. తన భూమిలో కర్రలు బల్లలతో అడ్డు పెట్టడం, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉంటే చూపించమని, నిజమైతే వారు ఖాళీ చేస్తారని స్పష్టం చేశారు. భూమి కోర్టు ద్వారా తమది అని ప్రూవ్ చేసుకుని చట్టబద్ధంగా వ్యవహరిస్తారని, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. నువ్వు ఈ భూమిలో అర్ధరాత్రులు మధ్యరాత్రులు మనుషులు లేనప్పుడు దూరపడడానికి ప్రయత్నం చేయట్లేదా? నువ్వు టైటిల్ డిక్లరేషన్ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ అది రెండో డాక్యుమెంటు లైవ్లో లేకుండా చేయమని చెప్పేసి మేము వెళ్ళాం. ఆ క్రమంలో ఈయన ఎప్పటికప్పుడు ఈరోజే కాదండి, గత 10 ఏళ్ళుగా ఏమాత్రం అవకాశం ఉన్నా అందులో దూరపడడానికి చూస్తున్నాడు. ఈ 357/2004లో ఈ 13 మందికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి కోర్టు, టెంపరీ ఇంజక్షన్ ఇచ్చింది. ఆ కేసు అభూత కల్పన చాలా తప్పు, అలాంటి మాట్లాడడం కూడా అవాస్తవం అండి. తక్కిన విషయాలన్నీ కూడా మా బావగారు మీకు పూర్తిగా విన్నవించుకుంటారు, అది విషయం. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నానండి. మొన్న మీరు ప్రెస్ మీడియా పెట్టిన రోజు వాళ్ళు ఏం చేశారంటే, మేము రోజు అందులో కూర్చునే వాళ్ళం అండి, మా సైట్లో కూర్చునే వాళ్ళమే. నా కార్లు కూడా ఈరోజు కూడా అక్కడే ఉన్నాయండి. మా కార్లనే దారి బంద్ చేసేసి నా కుర్చీలు అన్నీ బయటకు ఇసేసారండి. ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసి, స్నానం చేసి, టిఫిన్ చేసి బయలుదేరేసరికి ఒక సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఎందుకు డిస్మిస్ చేసి? పైల వెంకటస్వామి బాబు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు దీన్ని. హైకోర్టు నాకు అన్యాయం చేసింది, నా వాదన వినలేదు చేయలేదని అంటే, అక్కడ సుప్రీంకోర్టులో వాదన విని హైకోర్టు ఏదైతే చెప్పిందో స్పెసిఫిక్గా అది నేను నమ్ముతున్నాను, అదే ఆర్డర్ కన్ఫర్మ్, నువ్వు ఇంకే రకంగా కూడా ఇందులో అపీల్ చేయడానికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్తో ఏం ఆగలేదు, మళ్ళీ రివ్యూ పిటిషన్ వెళ్ళారు. రివ్యూ పిటిషన్ కూడా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అవగాహన కల్పించారు. ఆయన తల్లిదండ్రులను పిల్లలను వ్యాక్సిన్ కోసం తరలించమని పిలుపునిచ్చారు. మండల అధికారులు, వైద్యులు, స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ ప్రయత్నాలు విజయవంతం కావడానికి ప్రజల సహకారం అవసరమని చెప్పారు. పాపా అలా ఉంటే ఇప్పుడు
అని మీరు అటు తిరగొద్దు. కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయులు ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేసి మాడవీధులు, బస్టాండ్ పరిసరాల్లో ర్యాలీ నిర్వహించారు. భక్తులకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, బయోడిగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమం ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. పర్యావరణాన్ని పరిరక్షించడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మనం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద మనం కార్యక్రమాలు చేపట్టాం. మార్నింగ్ మనం స్టాఫ్తోనూ అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ నిర్వహించాం. ప్రతిజ్ఞ తర్వాత ఒక ర్యాలీగా మన 4 మాడవీధులు, అదేవిధంగా పార్కింగ్ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా మొత్తం కలిపి మనం మరింత ఎక్కువ ఇంటెన్సిటివ్గా శానిటేషన్ చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా పబ్లిక్లో కూడా ప్లాస్టిక్ ఉపయోగించడం నిషేధం మీద కూడా అవగాహన కోసం ర్యాలీ చేసి అన్ని షాపుల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అదేవిధంగా తనిఖీలు కూడా చేసి అక్కడ ప్లాస్టిక్ కవర్ లేకుండా చేయడానికి బయోడిగ్రేడబుల్ వస్తువులు మాత్రమే వాడడం విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగా పర్యావరణానికి అనుకూలమైన కార్యక్రమాలు, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మన దేవస్థానం నుంచి వచ్చే వ్యర్థాలను, చెత్తను కూడా జాగ్రత్తగా డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బస్టాండ్ పార్కింగ్ ఏరియా ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిబ్బందికి కానీ, ఈఓ గారు, డిప్యూటీ ఈఓ గారు, బోర్డు మెంబరు, ఏఈఓల గారికి అందరికీ కూడా పేరు పేరున దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి 3వ శనివారం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన దేవస్థానంలో పరిశుభ్రత గురించి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి దీనిపైన, దేవాలయాలపైన ఉంచారు. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనైనంత, ఏదో అక్కడ పేపర్ పడింది మనం చూస్తే పనిచేసేవాళ్ళు తీసేస్తారు అని మీరు కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఈ ప్రోగ్రాంను ఈవో గారు నిర్వర్తించడం జరిగింది. మీరందరూ కూడా మీకు చేతనైనంత సహాయం చేసి మన దేవాలయాన్ని, దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా తెలియజేస్తున్నాం. ఆఫీస్ స్టాఫ్ వెళ్తారు, శానిటేషన్ సిబ్బంది అక్కడ ఆగిపోతారు. ఆమదాలవలస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో శాసనసభ్యులు, రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు ప్రతి ఒక్క చిన్నారికి చుక్కలు తప్పనిసరిగా వేయాలని తల్లిదండ్రులను ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అమ్మ చేయలట్టు తీయండి అప్పరా, మీరు చేయలట్టు తీయండి అప్పరా. అయిపోతుంది తర్వాత. చిత్తూరు జిల్లా కుప్పం డీకేపల్లి సమీపంలో రైలు పట్టాలపై శవమై ఉన్న వ్యక్తిని ఎవరూ చూడకపోవడంతో ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ జిల్లా జానాపూర్ జిల్లాకు చెందిన చందన్ రావత్కి డీకేపల్లి మాజీ సర్పంచ్ తెలుగుదేశం నాయకులు మనీ సొంత ఖర్చుతో సాంప్రదాయబద్ధంగా రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనలో ఆయన మానవత్వాన్ని చాటుకుని ఉదాహరణగా చూపించారు. ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జానాపూర్ డిస్టిక్ రాజ్పూర్ ఒరిస్సా మండలం ఒరిస్సా రాష్ట్రం కాబట్టి అతను వివాహం చేసుకొని 2 years అయింది. కాబట్టి అతని భార్య అక్కడ ఏదో వాళ్ళ మధ్య ఏదో గొడవలు ఏదో మనస్పర్ధాలు వచ్చి భార్యాభర్తలకు ఏదో పనిచేసే చోట్లో ఆమె అక్కడ యాంగ్ చేసుకుంది. ఇతను ఏదో ఇది తప్పోయి ట్రైన్లో ప్రయాణిస్తూ డిస్టిక్లో ఆమె అక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఆమె చనిపోతే అతను ఏదో భార్య పోయిన దీంతో వచ్చి ఇక్కడ వచ్చి కుప్పం దీంతో వచ్చేసి కుప్పంలో ఆయన రైల్వే ట్రాక్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఎవరూ రానందువల్ల రైల్వే సిబ్బంది శివా సారు వాళ్ళు సిబ్బంది మొత్తము కలిసి ఇక్కడ పిఎం చేసి ఏరియా హాస్పిటల్లో పిఎం చేసి మాకు ఇంటిమేషన్ ఇస్తూ మేము కూడా కొంతమంది మా వృధాభక్తితో ఎక్కడో చనిపోయిన ఆయన కాబట్టి మేమంతా కలిసి ఈరోజు అతనికి దానక్రియలు చేసినాము. కుప్పం మశాన వాటికలో అంత్యక్రియలు జరిపాము. ఇక్కడ మీడియా సమావేశంలో హరి రామచంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ దానక్రియలు చేశాము. కాబట్టి భగవంతుడు అతనికి కూడా పైలోకానికి కింద స్వర్గలోకానికి ఇదని తీసుకోవాలనేసి భగవంతుని ప్రార్థిస్తూ మేము ఇట్లా ఎన్నో ఇట్లా దానక్రియలు ఎవరైనా చనిపోతే అనాథ సేవలు కాబట్టి చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్ శంకర్ కంటి డాక్టర్లు ఉచిత వైద్య సేవలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు అనారోగ్య సమస్యలు రాకూడదని, పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రంలో 54 లక్షల చిన్నారులు పాల్గొంటారని పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 40వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అలాగే మండల ప్రారంభించడం జరిగింది.
పార్టీ ఉన్న ఇలా పంపిణీ డాక్టర్ మనోజ్ గారు కూడా ఉన్నారు. వర్తిల్లాలి బతిపాటి పుల్లారావు గారి ఎండలు సాల్ట్ ఆపండి, ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు. ఇప్పుడు 40వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వర్షాలపట్నం ఈ సరౌండ్లో ఉన్నటువంటి ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో పేదవారందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్, శంకర్ నేత్రాలయం ఇద్దరు కూడా కంటి సమస్య ఉన్నా, గుండెకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడే పరీక్షలు నిర్వహించి వారికి ఎన్టీఆర్ వైద్యం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఎన్టీఆర్ వైద్యం, మరొక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి, అనారోగ్యం ఎవరు ఉండకూడదనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలను ఆరోగ్యవంతులు చేయటమే, అనారోగ్యం లేనటువంటి చిలకలూరుపేటగా రూపుదిద్దటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవది రమేష్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఈరోజు 30వ వార్డు పట్టణంలోని పురుషోత్తపట్నం గ్రామంలో 4-5 వార్డులు కలుపుకుని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానికానికి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ఈరోజు 40వ మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఈ ప్రాంతం నుంచి ఒక శాసనసభ్యులుగా, మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కానీ ఏనాడు చిలకలూరుపేట నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం అని చెప్పుకున్నటువంటి వారి సొంత గ్రామంలో ఇటువంటి పేద ప్రజలకి వైద్య పరీక్షలకు ఇచ్చి ఎటువంటి క్యాంపులు నిర్వహించలేదు. కేవలం పేరుకి మాత్రమే వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు తప్పితే ఎక్కడ వారి ప్రజలకి అందుబాటులో లేని సందర్భం ఈరోజు చిలకలూరుపేటలో. కానీ పత్తిపాటి పుల్లారావు గారు గత 30 సంవత్సరాలుగా 40 మెడికల్ క్యాంపులు నిర్వహించారంటే, తన సొంత డబ్బు వెచ్చించి మెడికల్ క్యాంపులు పెడుతున్నారంటే ఈ చిలకలూరుపేట ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, చిత్తశుద్ధిని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ ఊర్లో ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో అభివృద్ధి చేసింది పత్తిపాటి పుల్లారావు గారు నేతృత్వంలో. సీసీ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అదేవిధంగా దేవాలయాలు కావచ్చు, కమిటీ హాళ్ళు కావచ్చు,